ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దైవజనుడైనటువంటి దావీదు మహారాజు చెప్పిన గొప్ప మాట ఇది. దేవా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆయన వాక్యము మనలను బ్రతికించున్నది, మన బాధలలో అది మనకు నెమ్మదిని కలుగు చేయనది. కొన్ని సంవత్సరాలకు ముందు దైవజనులైనటువంటి డిజిఎస్ దినకరనయ్య గారు మద్రాసు మెరీనా బీచ్లోని సీరణి అరంగం అనేటువంటి ఆ ప్రాంతంలో దేవుని వాక్యమును ఆయన చెబుతూ ఉన్నారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వచ్చెనని చెప్పి, అలాంటి పాపులందరి కొరకై యేసు తన ప్రాణమును పెట్టినాడని ఆయన తన వాక్యములో ఎంతో కనికరముతో చెప్పి, యేసు పిలుపు అందుకున్న వారు తమ జీవితాలను ఆయనకు సమర్పించుకొనుడి అని చెప్పి, గళమెత్తి రమ్మనుచున్నాడు యేసు నిన్ను అన్న పాటని పాడుచూ ఉన్నాడు. సకల బాధలలోను వ్యాధులలోనూ నీకు తోడయున్నవాడన్నటువంటి అమూల్యమైనటువంటి మాటలు ఆ పాటలో ఉన్నాయి. ఈ మాటలు ఒక యవనస్తుడు ఇహ తాను ఈ లోకంలో బ్రతికి ప్రయోజనము లేదని సముద్రం యొక్క అలల వైపు వేగంగా పరుగులెత్తుతూ ఉన్నాడు, ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని. ఈ పాటలోని మాటలు అతని హృదయమును తాకినాయి. నన్ను రమ్మని యేసు పిలుచుచున్నాడా అని వెంటనే వెనుకకు తిరిగి చూసి, తాను చనిపోవాలన్నటువంటి ఆ భావాన్ని విడిచిపెట్టి ఆ స్టేజీ వైపు పరుగులు ఎత్తుకుంటూ వచ్చాడు. వచ్చి కన్నీటితో జనసమూహములు నిలబడి తన జీవితాన్ని సమర్పించుకొని ప్రభుకొక గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. అవును దేవుని బిడ్డలారా, ఆయన వాక్యము ఆ యవనస్తుని బ్రతికించడం మాత్రమే కాకుండా బాధలలో అతనికి నెమ్మదిని కలిగించింది. నీ జీవితంలో నీవు కూడా ఏ బాధలో, వేదనలు, అవమానముతో కృంగిపోతూ ఉన్నావు, ఇదిగో నీ కొరకై ప్రాణము పెట్టిన యేసు నిన్ను పిలుచుచూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా వాక్యము నిన్ను బ్రతికించేటువంటిది, నీ బాధలో నీకు నెమ్మదినిచ్చేటువంటిది. నీ జీవితాన్ని నాకు సమర్పించు కుమారుడా, కుమార్తె అని మిమ్మలను పిలుచుచున్నాడు. ఆయన వాక్యము మిమ్మలను బ్రతికించున్నటువంటిది. ఆయన వాక్యమునకు లోబడి మిమ్మలను మీరు సమర్పించుకొనుడి. నేను మీకోసం ప్రార్థించుచు ఉన్నాను. మహాగణుడా, పరిశుద్ధుడా, ఇదిగో తమను అయ్యా సమర్పించుకుంటూ కన్నీటితో మీ యొద్దకు వచ్చిన ఈ బిడ్డల మీద కనికరం చూపి వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.